మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అన్నట్టు అన్ని పార్టీలు మా పార్టీలా మహిళలకే పెద్ద పీట వేస్తాం, మేమైతే ఏకంగా సోఫాలే వేస్తామని పేకుతుంటాయి. నిజంగా ఈ ఎంపీ సీట్లల్లో ఎన్ని సీట్లు మహిళలకు ఇచ్చిన రోజు చూస్తే ఏ తీర్ల మహిళలకు గౌరవం ఇస్తున్న పార్టీలు ఎరకైతుంది. కవితక్క అప్పట్ల మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసింది. కానీ ఆ అక్కోల పార్టీల్ని మహిళలకు 33% రిజర్వేషన్లు లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కలంటే ఒక్కరికే ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అది కూడా మైబాద్ ఎంపీ మాలోత్ కవితక్కకు ఒక సీట్ గతైంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు 17 సీట్లల్లా వరంగల్ కెళ్లి కడియం కవితకు, మల్కాజ్గిరికెళ్లి సునీత మహేందర్ రెడ్డికి, గట్లనే బీజేపీ వాళ్ళు హైదరాబాద్ సీట్ ఒకటి, మహబూబ్ నగర్ కెళ్లి డీకే అర్ణ మేడానికి ఇద్దరికే ఇచ్చిండ్రు. మొత్తం అన్ని పార్టీలకెళ్లి 6 అంటే 6 మహిళలకే సీట్లు ఇచ్చిండ్రు. 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక వీళ్ళు పోయి మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని స్పీచ్లు దంచుతారు. అటు మహిళా హక్కుల కోసం పోరాడే మహిళలకు కూడా రాజకీయాలలో ఈ వివక్ష ఏంది అని ప్రశ్నించే ధైర్యం ఉండదు. పార్టీలు సీట్లు ఇస్తే అదే మహాప్రసాదం అని కళ్ళకద్దుకొని తీసుకుంటారు తప్ప ఎన్నడూ మహిళల హక్కుల కోసం మహిళా లీడర్లు పనిచేసింది లేదు. ఒకవేళ చేసిన ఆల పార్టీల్ని మహిళలకు ఇలువ ఏ పాటిస్తుండ్రు అనేది మహిళలకు కేటాయించిన సీట్లు చూస్తే తెలుస్తుంది అని అంటున్నారు రాజకీయ నిపుణులు. అందమైన ప్రేమ రాని చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. మొన్న ఓ పెళ్లి దావత్లా మన జక్కన్న అలా ఇంటి ఆమెతో కలిసి గీ పాటకే కలిసి చేసిన డాన్స్ మస్తు వైరల్ అయింది కదా. అయితే అందరి లెక్కనే రాజమౌళి సార్ సుతా మొదలు ప్రాక్టీస్ చేసే స్టేజ్ ఎక్కిండని గీ వీడియో చూసినాకనే ఎరకైతది. ఓహో చూసిర్రా ఎట్లుందో ఆట పాట, తగ్గుతనే లేడుగా. అందరితో స్టెప్పులు లేపించే రాజమౌళి సార్ వాళ్ళ ఇంటి ఆమెతో కలిసి ఎట్లా నేర్చుకుంటుండో కదా. ఒక దిక్కు మేడం ముసిముసిగా నవ్వుకుంటా సిగ్గు పడుతుంటే గట్లగాదే నన్ను చూడు గిట్ల దుంకాలే అనుకుంటా చెయ్యి పట్టుకొని మరీ నేర్పిస్తుండు. ఇప్పటికే పెండ్లి దావత్లు ఆడిన డాన్స్ మస్తు వైరల్ అయింది. ఇది ఆ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేసిన వీడియోని మళ్ళా ఇప్పుడు గిరికలు కొడుతుంది గిట్లా. ఏ మాట కామాట సార్ స్టైలే వేరుందిలే. అందరితో ఆడిచ్చే మాస్టరే సీన్లకి ఎంటర్ అయ్యి ఆడితే గిట్లుంటది మళ్ళా అనుకుంటా మురుస్తున్నారు మన జక్కన్న ఫ్యాన్స్.